హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈ వీడియో వచ్చేసి నిన్న పామ్ సండే కదండి, నిన్న మట్టల ఆదివారం కదా, దానికి సంబంధించిన వీడియో అనమాట. మేమైతే మార్నింగ్ 8 కల్లా స్టార్ట్ అయ్యాము. అంటే చర్చ్లో ర్యాలీ ఉంటుంది సండే స్కూల్ పిల్లలకి. ఇంకా మేము కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఇంకా అక్కడ ఏదైనా వర్క్ ఉన్నా చూద్దాము, ఆ ర్యాలీలో మేము కూడా పాల్గొందాము, మళ్ళీ చిన్నును ఒకసారి మేము ఒకసారి ఎందుకు అనేసి ఇంకా ముగ్గురం కూడా రెడీ అయిపోయి టిఫిన్ చేసేసి అయితే బయలుదేరిపోయామండి. బయలుదేరిపోయి ఇంకా చర్చ్ దగ్గరికి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతాము. ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయిందని చెప్పారు. ఈయన కాల్ చేసి కనుక్కుంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు, పిల్లలు వచ్చేసారు అని చెప్పారు. మేమైతే ఇంకా ఫాస్ట్గా ఇంకా వంట అది ఏం ప్రిపేర్ చేయలేదు, ఇంకా టిఫిన్ వరకు చేసేసి ఇంకా మేమైతే ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయి ఇంకా చర్చ్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నామండి. చిన్న హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా చక్కగా వేయించుకుంది. కొంచెం టైం ఉండేసరికి వేయాలనిపించి వేసాను అనమాట. అంటే తను ఆ ఫ్రాక్కి సంబంధించి వేసాను అనమాట. ఇంకైతే మేము ఇంకా స్టార్ట్ అయిపోతున్నామండి. ఇప్పటికే నాకు తెలిసి లేట్ అయింది, 8 కన్నారు, మాకు 8:30 అయిపోయింది. కొంచెం సండే అనేసరికి కొంచెం లేట్గా లేచాము. ఇంకా అక్కడ మేము వెళ్ళేసరికి స్టార్ట్ చేశారు ప్రేయర్ చేసి. ఇంకా అక్కడైతే ఇంకా సీతానగర్ వైపు ఇదంతా ర్యాలీ అనమాట. సండే స్కూల్ పిల్లలు, యూత్ వాళ్ళకి ఆల్రెడీ ఇవి ఇచ్చారండి. ఇవి ఇస్తే వాటికి డెకరేషన్ చేసి ఇంకా తీసుకుని అందరూ ర్యాలీలో అయితే పాల్గొన్నాము. అందరూ కూడా చక్కగా పాటలు పాడుకుంటూ హోసన్నా హోసన్నా జయమే అని అంటూ చక్కగా అందరం అయితే ర్యాలీలో పాల్గొన్నాం. చాలా చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే. వాక్యం సెలవిస్తుంది కదండి, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 5వ వచనం చూసినట్లయితే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అన్నది రాసి ఉందండి మన బైబిల్లో. అక్కడికి శిష్యులు వెళ్ళి యేసు ప్రభు గారు వాళ్ళకి ఆజ్ఞాపించిన ప్రకారమే ఆ గాడిద పిల్లను తోలుకుని వస్తారు. వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన దాని మీద కూర్చోవడము, ఆ జనసమూహంలో అనేకులు తమకు దారి పొడుగున ఆయన నడుస్తుంటే బట్టలు పరిచి, కొందరేమో చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచి ఆయనకి అందరూ కూడా దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో చేయమని కేకలు వేస్తూ ఉన్నారండి. అదేవిధంగా మనం కూడా అందరము చక్కగా ఆ రోజు చాలా చక్కగా మంచిగా అందరం కూడా పిల్లలేంటి పెద్దవారేంటి వయసుతో తారతమ్యం లేకుండా చక్కగా అందరూ కూడా స్తుతించి ఆయన ఆరాధించే భాగ్యం దేవుడు మనకి మరొక సంవత్సరం ఆయన ఇచ్చారంటే దేవుని కృపేనండి. ఇంకా చర్చ్ దగ్గరకు వచ్చేసాము, కానీ ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇంకా అందరూ వచ్చి ఇంకా అంకుల్ వాళ్ళు ప్రేయర్ అయితే చేస్తున్నారు. చేసిన తర్వాత ఇంకా పైకైతే వెళ్ళామండి. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఇంకా పాపం 9 కల్లా మళ్ళీ మాకు ఆరాధన అయితే స్టార్ట్ అయిపోతుంది, ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఇది కంప్లీట్ అయిపోయి పైకి వెళ్ళిన తర్వాత కృపమ్మ ఆంటీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇస్తారండి ఇక్కడ పిల్లలకి ఫుడ్ అనేది ఇస్తారు. ఇంకా ఈ రోజైతే ఇంకా బిస్కెట్స్, తర్వాత చాక్లెట్స్, ఇంకా వెజ్ బిర్యానీ లాగా వెజిటబుల్స్ అన్నీ వేసి చక్కగా వెజ్ పులావ్ లాగా చేసి ఇంకా ప్లేట్స్ అవి తీసుకొచ్చారు. ఇంకా మేమైతే వడ్డించేస్తున్నాము. వడ్డించేసిన తర్వాత తినేసాక ఇంకా ప్రేయర్ అయితే చందు స్టార్ట్ చేశారండి. స్టార్టింగ్ ప్రేయర్ అయితే చందు స్టార్ట్ చేశారు. ఇంకా దేవుని మహింపరుస్తూ ఒక 10 నిమిషాలలాగా స్తుతి ఆరాధన జరిగిన తర్వాత ఇంకా అంకుల్ వచ్చేసారు. అంకుల్ వచ్చి ఇంకా స్టార్ట్ చేశారండి ప్రేయర్ అయితే. ఇప్పుడు సాంగ్స్ అయితే విందాం. చక్కగా సాంగ్స్ కూడా పాడుతూ ఉన్నారు చందు, మా హస్బెండ్ కూడా చక్కగా చాలా చక్కగా పాడారు, వినేసి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము.
తేజ సండే స్కూల్లో ఉన్నప్పుడు తేజ వాళ్ళక్క రమ్య వీళ్ళు మ్యాచ్ గారు అందరూ కూడా చక్కగా స్తోత్రాలు చెప్తాం కాసేపు స్తోత్రాలు చెప్తామా చక్కగా చేతుల డ్రమ్ మోగాలి రైట్ హోసన్నా 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 యేసు రాజు యేసు రాజు యేసు రాజు హోసన్నా 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 యేసు రాజు యేసు రాజు హోసన్నా హోసన్నా యేసు రాజు యేసు రాజు బోలో ప్రీవియస్ మహారాజ్ కి ఆరాధన అయితే ఎంతో అద్భుతంగా దేవునికి మహిమకరంగా జరిగిందండి. తర్వాత పాస్టర్ ఆంటీ గారు అయితే వాక్యం చెప్పారు. వాక్యం అయిన తర్వాత ఇంకా మేమైతే ఇంక ఇంటికి వచ్చేసామండి. హింస హింస అహింస బాగా కొరుకుతుంది. చింతలే డాడీ నంద కొడుతున్నా చూడండి ఎలా కొరిగేస్తుందో. డాడీ గట్టిగా కొడుతున్నా మిమ్మల్ని నొప్పి వస్తుందా? దెబ్బడతాయి. హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏం లేదండి, ఈరోజు సండే అంటే స్పెషల్ సండే, అంటే ఫామ్ సండే. అంటే క్రిస్టియన్స్ అంటే చర్చ్కి వెళ్ళే వాళ్ళకి చాలా మందికి ఐడియా ఉంటుంది. అంటే మట్టల ఆదివారం అంటారు కదా తెలుగులో, అదనమాట. అయితే ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే సండే స్కూల్ పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకు ఒక చిన్న ర్యాలీ అనేది పెడతారనమాట చర్చ్ తరఫున. వీళ్ళు నిన్నే మనకి సాటర్డేనే ఏమంటారు అవి అంజూరపు మట్టలు అంటారు కదా, ఫామ్ సండే కదా, ఇంకా వాటికి సంబంధించి అవి ఇస్తారు మనకి. పామ్స్ ఉంటాయి కదా, అవి తీసుకుని వచ్చి చక్కగా మనకు నచ్చినట్లు ఫ్లవర్స్తో కానీ థర్మాకోల్ బాల్స్తో కానీ మన ఇంట్రెస్ట్ని బట్టి డెకరేట్ చేసుకుని మనం చర్చ్కి అయితే తీసుకెళ్ళిన తర్వాత ఈ సండే స్కూల్ పిల్లలకి ర్యాలీ అనేది కండక్ట్ చేస్తారు. నేను అక్కడ కొన్ని పిక్చర్స్, కొన్ని చిన్న చిన్న క్లిప్పింగ్స్ కూడా తీసాను, క్యాప్చర్ చేశాను. అవి కూడా మీకు ఇంక్లూడ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇంట్రడక్షన్ కింద ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకే అండి, చాలా చాలా బాగా జరిగింది. కానీ 8కి వెళ్ళాలి, అక్కడికి 8కి వెళ్ళాలి అని అంటే మనము 6-6:30 కల్లా లేచి రెడీ అయ్యి వెళ్ళాలి కాబట్టి, మంచిగా రెడీ అయ్యి వెళ్ళాలి కాబట్టి. సో ఈ రోజు అయితే నేను ఏమీ లంచ్కి ఏం ప్రిపరేషన్ అయితే ఏం చేయలేదు, జస్ట్ రిలాక్స్ అయిపోయాము. అయితే ఇంకా తర్వాత నెక్స్ట్ మనకి ఆరాధన ఉంటుంది కదా, ఆరాధన కూడా జరిగి వచ్చేసరికి చాలా చాలా ఎండగా ఉంది. వచ్చేసరికి 2 అయిపోయిందండి. ఇంకా నేను లంచ్ ప్రిపేర్ చేస్తానన్నాను కానీ వీళ్ళైతే అప్పటి వరకు ఆగలేము కదండి. మేమైతే ఓకే, కానీ చిన్నపిల్ల కదా, ఆకలేస్తుంది కదా, ఎప్పుడో మార్నింగ్ ఎప్పుడో తిన్నాము. సో ఇంకా నేను చేస్తానన్నా వద్దన్నారు మా హస్బెండ్. ఇంకా అసలు ఈరోజు మళ్ళీ ఒకసారి తాళి అయితే ఆర్డర్ చేద్దాం. బిర్యానీస్ అంటే ఈ ఎండకి ఆ స్పైసెస్ అవి తినడం అంత సేఫ్ కాదు, ఎందుకు అంత ఇది అనేసి మేము తాళి అనేది ఆర్డర్ చేసాము. మాకు ఈరోజు తాళి అయితే ఆర్డర్ చేశారు. తాళి అంటే అదొక రకమైన మాట అని మాత్రం అనుకోద్దు, అదేదో ఫుడ్ డిఫరెంట్ ఫుడ్ అని మాత్రం అస్సలు అనుకోద్దు. తాళి అంటే ఏం లేదండి, ఫుల్ మీల్స్ లేకపోతే బుట్ట భోజనం అని అంటారు కదా, కొన్ని ఏరియాస్లో అలా అంటారు. ఓకే, అదైతే ఆర్డర్ చేశారు. కానీ మేము చాలాసార్లు అంటే ఇంకా నేను వంట చేయనని మాత్రం అసలు అనుకోవద్దు. నేను ఎప్పుడైనా వెరీ రేర్ అనమాట, అలాంటి టైంలో మాకు కుదరని టైంలో తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట ట్రై చేసినప్పుడు మనకు తెలుస్తుంది కదండి, డిఫరెంట్ ప్లేసెస్లో మనం ఆర్డర్ చేసినప్పుడు. అయితే ఇదైతే నాకు తెలిసి గుంటూరులో ది బెస్ట్ అని చెప్తాను, స్పెషల్ అని కూడా చెప్తాను.
అదేంటో మీకు ఈరోజు అన్బాక్సింగ్ చేస్తూ మీకు చూపిస్తాను. అందులో ఏమేమి ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. చూడండి, వీళ్ళు ప్యాకింగ్ కూడా మనకి ఇది చూసారా, ఇక్కడ జిప్ లాక్ లాగా వేసిస్తారు. మనకి డిమార్ట్లో వేస్తున్నారు కదా, అట్లా అనమాట. ఓకే, ఇట్లా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఏమేమి ఉన్నాయో కూడా మనకి లిస్ట్ ఇస్తారండి. వీళ్ళు లిస్ట్ ఇస్తారు, అది మీకు చూపిస్తాను. అది ఏమేమి అనేది కూడా మీకు చెప్తాను. ఓకే, చూసారు కదండి, ఐటమ్స్ అయితే నేను బయటకు తీసేసాను. మనకి ఈ ఐటమ్స్ ఇప్పుడు ఆకుకూర ఉంది, ఇదే ఆకుకూర మనం చూడకుండా చెప్పాలి అని అంటే తెలియదు కదా. ఓకే, మనం అయితే చెప్పేస్తాం కానీ జెంట్స్కి తెలియదు కదా. కానీ వీళ్ళైతే మనకి లిస్ట్ కూడా ఇస్తారు. ఇదిగో చూసారు, లిస్ట్ ప్రొవైడ్ చేస్తారు మనకి. ఈ రోజు ఏమేమైతే ఫుడ్ అనేది ఇస్తారు, మీకు 1 by 1 అనేది చూపిస్తాను. చూసారా, ఇది మనకి పెరుగన్నంలోకి పికెల్ అనమాట, లెమన్ పికెల్. తర్వాత సాల్ట్ ప్యాకింగ్ కూడా చూసారా ఎంత నీట్గా ఉందో. మనకి కిళ్ళి చక్కగా తినేసిన తర్వాత కిళ్ళి అనమాట. ఏమేమి ఇచ్చారో మీకు ఒకసారి షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను. మెంతికూర పప్పు, బీరకాయ పచ్చిపప్పు కూర, పాలకూర పెసరపప్పు బాయిల్ ఫ్రై, గుత్తి వంకాయ ఫ్రై, దోసకాయ ముక్కల పచ్చడి, మజ్జిగ పులుసు, స్వీట్ పాల తాలికలు, వైట్ రైస్, మామిడికాయ పులిహోర, స్నాక్స్ వచ్చి అలసంద వడ అండ్ పుల్కా, సాంబార్, రసం, వడియాలు, పెరుగు, నిమ్మకాయ పచ్చడి, కిళ్ళి. మొత్తం ఇదన్నీ కలిపి 17 వచ్చాయండి మనకి. నాకు ఈరోజు ఇందులో బాగా ఇష్టమైంది ఏంటంటే, నాకు పాల తాలికలు అంటే చాలా ఇష్టం. నా కోసం పాల తాలికలు అయితే వచ్చేసినాయి. ఇంకా మా వాళ్ళ కోసం అయితే మామిడికాయ పులిహోర అంటే అందరికీ ఇష్టం కదా. ఈ రోజైతే స్పెషల్ లంచ్ అంటే స్పెషల్ లంచేనండి. ఇంకెందుకు ఆలస్యం, తినేద్దాం. ఓకేనా, నేనేం చెప్తానంటే టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. కాస్ట్ ఎంత పడింది నాని? కాస్ట్ స్విగ్గీలో ఒకలాగా ఉంటుంది, అదే హోటల్కి వెళ్తే 250. హోటల్కి వెళ్ళి తీసుకుంటే 250 అండి. స్విగ్గీలో అయితే మనకి ఒక్కొక్కసారి ఆఫర్స్ ఉంటాయి. అంటే ఈ రోజు ఆఫర్ ఉంది, రేపు ఒక ఆఫర్ ఉంటుంది. నేను అందుకని కన్ఫర్మ్ చేసి చెప్పలేను. కానీ మనకైతే ప్రెసెంట్ ఇది 170కి వచ్చేసింది. 170 కల్లా మనకి ఫుల్ థాలీ వచ్చేసిందండి. మా ముగ్గురికి అయితే చక్కగా సరిపోతుంది. హ్యాపీగా ప్రశాంతంగా ఏసీ ఆన్ చేసి ఎండ దెబ్బ తగలకుండా చక్కగా మేమైతే ఈ సండే ఈ లంచ్ అయితే ఎంజాయ్ చేస్తున్నామండి. జెన్యూన్ రివ్యూ అండి. నేనేదో ఏదో లేనిది ఉన్నది ఉన్నట్టు లేనట్టు కాకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను. ఓకేనండి, నచ్చితే మీకు ఎప్పుడైనా గుంటూరులో తాళి ఆర్డర్ చేసుకోవాలంటే ది బెస్ట్ ప్లేస్ నవ్య గ్రాండ్. ఓకేనా, బాయ్. ఇంకా లంచ్ అది చేసి కాసేపు అయితే పడుకున్నామండి. పడుకున్న తర్వాత ఇంకా బుక్స్ వచ్చాయి కదా, బుక్స్ ఒకసారి చెక్ చేస్తారు ఎట్లా ఉంది ఏంటి ఏ బుక్స్ అనేసి ఒకసారి చూస్తూ చిన్న కూడా ఒకసారి జస్ట్ డిక్టేషన్ అనేది పెడతానని అన్నారు. ఇంకా సరే అనేసి తను కూడా రెడీ అయింది. ఇంకా టైం వచ్చేసి అరౌండ్ 6:30-7 అవుతుందన్నమాట. కాసేపు పడుకుని లేచండి. అంటే గాలి దుమ్ము వచ్చేసిందండి 5:30 అట్లాగా. ఇది నేను లేచాను. ఇంకా ఈరోజు సండే కదండి, చాలా వరకు షాప్స్ అవి కూడా క్లోజ్. అన్నయ్య స్నాక్స్ అన్నీ కూడా ఏం తీయలేదు, రెస్ట్ అనుకుంటా. ఆకులు అయితే చాలా ఎండ ఆకులు అయితే చాలా వచ్చేసి చాలా చిరాకు అయిపోయింది. ఇంకా వాకులు అది చిన్నేసాను నేను. నీట్గా ఉంటుంది కదా మనకి చూడడానికి, కాసేపు వాకింగ్ అది చేయడానికి. కానీ ఇంకా సరదాగా అలా చల్లగా ఉంది, కాసేపు అలా కూర్చొని ఇంకా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా వంట అయితే చేయాలి. ఇంకా వీళ్ళైతే బుక్స్ అవి చూస్తున్నారు. నేను కాసేపు బయట అలాగా కొంచెం సేపు కూర్చొని చల్లగా ఉండేసరికి ఇంకా నేను కూడా ఒకసారి మొత్తం మీకు ఒకసారి చూపిస్తున్నాను. బెడ్రూమ్ అది సర్దేసుకొని ఇంకా ఇల్లు ఊడ్చుకొని ఇంకా ఉన్న చిన్న చిన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటే మనం తినే టైంకి వేడివేడిగా చక్కగా రైస్ పెట్టుకోవచ్చు. మధ్యాహ్నం ఎలాగా బయట నుంచే లంచ్ కాబట్టి ఇంకా ఈవినింగ్ అయితే నాన్ వెజ్ అనుకున్నాం. కానీ నెక్స్ట్ డే హాలిడేనే కదా, అంబేద్కర్ జయంతి కదా, ఆ రోజు ఫ్రీగా మంచిగా వండుకోవచ్చు అన్నట్టు ఇంకా నేనైతే ఇంకా ఏమీ ప్రిపేర్ చేయలేదు. స్పెషల్స్ అయితే ఇంకా ఈరోజైతే పెసరపప్పు చారు చేద్దామని అనుకుంటున్నాను. నిమ్మకాయ పెసరపప్పు చారు సమ్మర్ కదండి, మనకి చలవ చేస్తుందని ఇంకా అది చేయాలి. ఇంకా బుక్స్ అది కవర్స్ వేయాలి. ఇంకా ఇంటికి హాలిడేస్ ఇచ్చాక అప్పుడు వేద్దామన్నట్టు ఒకసారి బుక్స్ అయితే చెక్ చేసేసి చూసుకొని మొత్తం ఎన్ని వచ్చాయి ఏంటి అనేది అన్ని సబ్జెక్ట్స్ వచ్చాయని చూసాము. అయితే ఒక డైరీ అయితే మిస్ అయింది. డైరీ అది వచ్చిన తర్వాత మెసేజ్ చేస్తాము.
ఇంటిమేట్ చేస్తాము, అప్పుడు వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్పారంట. ఇంకా అలా అయితే సరిపోయిందండి. అసలు బుక్స్కి అమ్మో ఇంత అవుతుందా అనిపించింది. అమ్మో మనం చదువుకున్న రోజులైతే గవర్నమెంట్ వాళ్ళు బుక్స్ ఇచ్చేవారు, మళ్ళీ అవి నేను నిజంగా చిన్నప్పుడైతే అవి మళ్ళీ అమ్ముకునేవాళ్ళు, అట్లా ఉండేది సరదాగా. కొంతమంది ఇచ్చేసేవారు, కొంతమంది అమ్ముకునేవారు. ఇంకా అట్లా అనమాట. ఇంకా చిన్నకైతే ఈయన డిక్టేషన్ అది పెట్టారు, కొన్ని వర్డ్స్ అయితే పెట్టారు, అన్నీ కూడా కరెక్ట్గానే రాసిందండి. ఒకసారి మనం ఇలా కూర్చున్నప్పుడు స్పెల్లింగ్స్ అవి ఒకసారి మనం ఒక 20 స్పెల్లింగ్స్ డైలీ వాళ్ళకి నేర్పిస్తే చక్కగా వాళ్ళకి రేపొద్దున ఏదైనా సెంటెన్స్ చదవాలంటే వర్డ్స్ వస్తేనే కదండి. లెటర్స్ వస్తే వర్డ్స్ వస్తాయి, వర్డ్స్ వస్తే సెంటెన్సెస్ వస్తాయి. కాబట్టి మనం లెటర్స్ ఆల్రెడీ వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి మనం వర్డ్స్ నేర్పించుకోవాలి. వర్డ్స్ నేర్పించుకుంటే ఆ వర్డ్స్ని ఫామ్ చేసుకుంటూ సెంటెన్స్ ఉంటుంది కాబట్టి అవి కూడా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే అండి, ఇప్పుడైతే కొన్ని పిక్చర్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను చూడండి. నేను ఈయన కలిపి యూత్ అందరూ కలిపి మేమంతా సర్వ్ చేసేసాం, పిల్లలకి చక్కగా తిన్నారు. తిన్న తర్వాత ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ చేసేసారండి. ఇంకా ప్రేయర్ కూడా జరిగిందంతా కూడా మీకు ఆల్రెడీ నేను ముందుగానే ఆ వీడియో పెట్టేశాను, ముందే నేను యాడ్ చేశాను. ఇవి తర్వాత పిక్స్ యాడ్ చేస్తున్నాను. మ్యూజిక్ యాడ్ చేస్తుంటే నాకు అవ్వట్లేదండి, నాకు అది ఒప్పుకోవట్లేదు యూట్యూబ్ వాళ్ళు అంతసేపు మ్యూజిక్ యాడ్ చేస్తుంటే. ఇంక అందుకని నేనే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను మొత్తానికి. చాలా అద్భుతంగా జరిగిందండి ఆరాధన. మళ్ళీ నెక్స్ట్ గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ ఆ వీడియోస్ కూడా నేను క్యాప్చర్ చేసి అప్లోడ్ చేస్తానండి. మా చర్చ్లో ఎలా జరిగింది ఏంటి అనేది. లాస్ట్లో అందరం కూడా ఫొటోస్ అయితే ఉన్న వాళ్ళ వరకు ఇంకా ఫొటోస్ అయితే దిగామండి. ఇంకా పాస్ట్ అంకుల్ పాస్ట్ ఆంటీతో చాలామంది వెళ్ళిపోయారు అప్పటికే. ఇంకా మేమైతే కాసేపు కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.